ఈ రోజు శంకారావం కార్యక్రమానికి పాయికరావుపేటలో నిర్వహిస్తున్న శంకారావం కార్యక్రమానికి నారా లోకేష్ గారు వచ్చేస్తున్నారు. నడుగుతావా అదిగదిగో మన యువనేత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మనందరి తలపతి శ్రీ నారా లోకేష్ గారిని మీ అందరి కరతాళధ్వనులతో వేదిక మీదగా ఆహ్వానిస్తా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. అదిగో మన దళపతి, అదిగదిగో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చప్పుడు మీ ముందుకు వచ్చేశారు మన లోకేష్ అన్న. మీ అందరి కోసం ఈ రోజు పైకరావు పెట్టించండి మన లోకేష్ అన్న. గట్టిగా నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం. కార్యక్రమంలో ముందుగా ఈ రోజు శంకారావం కార్యక్రమంలో ముందుగా పాయికరావుపేటలో నిర్వహిస్తున్న శంకారావం కార్యక్రమంలో ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా శ్రీ నారా లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రీ నారా లోకేష్ గారిని, గుండె చప్పుడైన నారా లోకేష్ గారిని మీ అందరి చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాం. ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి కూర్చోవాలండి, అందరు కూర్చోవాలి. సభను ప్రారంభించుకుందాం. దయచేసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు కూర్చోవాల్సిందిగా మనవి. అన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని శంకారావం కార్యక్రమం ఈరోజు ఏదైతే పాయికరావుపేటలో జరుగుతూ ఉందో ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు కొనసాగించవలసిందిగా మీ మాజీ శాసనసభ్యురాలు పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీ వంగలపూడి అనిత గారిని మీ అందరి కరతాళధ్వనులతో ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. యువగలం పాదయాత్రను ఎంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామో ఈరోజు శంకారావం కార్యక్రమానికి కూడా మీ అందరి ఆశీస్సులు అందించడానికి ఈరోజు నారా లోకేష్ గారి మీటింగ్కి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నాకు తెలిసి 10వ రోజు, ఎందుకంటే సార్ వచ్చిన రోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నా. ఆ రోజు నుంచి నాకు తెలిసి 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు రోజుకి 3 సభలు, 4 సభల్లో శంకారావంలో భవిష్యత్తు గ్యారంటీ మీద, సూపర్ 6 పథకాల మీద అవగాహన కల్పించడానికి మనందరి దగ్గరికి వచ్చి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా భరోసా కల్పించడానికి వచ్చిన నా సోదరుడు అన్న లోకేష్ అన్న గారికి, నాకన్నా చిన్నోడైనా అందరూ లోకేష్ అన్న అంటున్నారు కాబట్టి అన్న అంటున్నా, అన్న లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏ రోజైనా తాతగారి పౌరుషం, నాన్నగారి ఆశయాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా నిలబడిందంటే అది కేవలం కార్యకర్త వల్లనే సాధ్యమని నమ్మిన వ్యక్తిగా కార్యకర్త సంక్షేమ నిధి ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు ప్రతి కార్యకర్తకి నేనున్నాను, కార్యకర్త ఒంటి మీద చెయ్యి వేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత తాట తీస్తానని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా భరోసా కల్పించిన నా సోదరుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఆయనకి ఆ దేవుడు ఆయురారోగ్యాల వాళ్ళని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మన పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధా నాగి జగదీష్ గారికి, అదేవిధంగా జనసేన పార్లమెంట్ అధ్యక్షులు పంచకల్ రమేష్ బాబు గారికి,
అదేవిధంగా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మన వేపాటి చిరంజీవిరావు గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు. మన సత్య గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమం చూసి వైసీపీ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ రైళ్లు ఎలా పరిగెడుతున్నాయంటే 4.5 సంవత్సరాల పాటు పరదాల చాటున దాక్కున్న ముఖ్యమంత్రి, పబ్జీ గేమ్ ఆడుతూ కూర్చున్న ముఖ్యమంత్రి ఒక్కసారిగా లోకేష్ గారి పాదయాత్ర, తర్వాత బూనమ్మ గారి నిజం గెలవాలి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి రా కదలరా సభలకి విశేషంగా వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక బయటకు వచ్చి సిద్ధం అని మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిస్థితి చూస్తుంటే 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన అఘాయిత్యాలు, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన ప్రజలు చేసిన అవమానాలు, ఈరోజు ప్రతి ఆడబిడ్డ కూడా మొహం దించుకొని తల దించుకొని వెళ్ళే పరిస్థితి కల్పించిన ఈ దుర్మార్గుడు సైకో పరిపాలనలో ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగుపోయింది. ఈరోజు బయటకు వచ్చే సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నాను, 2 నిమిషాలు మాట్లాడతా, 2 విషయాలు మాట్లాడతా. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడతాడు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్లో మాట్లాడతాడు. ఈరోజు బయటకు వచ్చి మీ అందరికీ వాలంటీర్లు అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడంటే సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవ్వము అని మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా? అసలు బుద్ధి ఉందా? 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిన నువ్వు కూడా సంక్షేమం గురించి మాట్లాడితే ఎలా జగన్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించు. 1000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ ఒక్క చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు? నవరత్నాలని చెప్పి 9 పథకాలు తీసుకొచ్చావు. ఈ నవరత్నాలు బూచి చూపించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 130 పథకాలను మరుగున పెట్టిన పరిస్థితిలో నువ్వు సైకోవి కాదా అని నేను అడుగుతున్నా. ఒక్కసారి మన దగ్గర కనుక లిస్టు చూసుకుంటే 130 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, ఎవరైనా ఇంట్లో చనిపోతే చంద్రన్న బీమా, మీ ఇంట్లో పెళ్లి అయితే పెళ్లి కానుక, మీ అందరికీ కూడా పెన్షన్ ఒక పక్కన, పెళ్లి కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, అలాంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్యా పథకం, స్టడీ సర్కిల్స్, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, ఇంకా చెప్పుకుని పోతే ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు ద్వారా రుణాలు, ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం ఎలా ఉంటుందంటే తమ్ముళ్ళు, పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానానికి వెళ్ళినంత వరకు ఉంటుంది సంక్షేమం. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. ఈ రోజు మాట్లాడతారు ఎక్కడి వరకు వెళ్ళను, నా నియోజకవర్గం వరకే వస్తా. మన నియోజకవర్గంలో పాయకరపేట నియోజకవర్గం ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, 2014 నుంచి 2019 వరకు కూడా ఒక స్వర్ణయుగం. ఎలాంటి స్వర్ణయుగం అంటే ఈ రోజుకి కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నవాడు కాలు రెగరేసి తిరుగుతాడు. ఎందుకో తెలుసా? ఆ వేసిన రోడ్డు నేను తీసా, వేసిన కాలువ నేను తీసా, ఈ రోజు వేసిన పంపు నేను కొట్టా, ఈ రోజు మంచినీరు ఇస్తున్నామంటే తెలుగుదేశం పార్టీలో ఇచ్చామని గర్వంగా చెప్పుకునే ప్రతి కార్యకర్తకి కూడా వైసీపీ వాళ్ళందరికీ కూడా మీ అందరి తరపున ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. అరే అభివృద్ధి అని మాట్లాడతారు. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే 2014-19లో ఇక్కడ రొయ్యల ఉత్పత్తి కేంద్రం అని చెప్పి ఆక్వాటెక్ కంపెనీకి ఒకటి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ 30 కోట్ల రూపాయలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి చెల్లికి మళ్ళీ పెళ్లి చేయడం బాగా అలవాటు కదా, మనం చేసిన శంకుస్థాపనకి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేశాడు. నేను అనుకున్నా సుమారుగా 400-500 మందికి ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నా. కానీ మా నోడు ఏం చేశాడంటే అక్కడ శంకుస్థాపన కొట్టాడు, 30 కోట్లు అకౌంట్లో పడింది, ఈ 30 కోట్లు స్వాహా. ఈ రోజుకి కూడా శంకుస్థాపన రాయికి బూజులు పట్టినాయి తప్పించి ఒక్కటి కూడా చేసిన పరిస్థితి. ఇక్కడ కోటూరెట్ల మండలంలో మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్, జల్లూరు బ్రిడ్జ్ పరిస్థితి ఏందిరా అంటే 4 కోట్లు పెట్టి మనమిస్తే కనీసం అప్రోచింగ్ రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ పందూరు బ్రిడ్జ్ ఉంది, 6 కోట్ల రూపాయలు పెట్టి పందూరు బ్రిడ్జ్ కట్టించాం. అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 2 సార్లు కూడా బ్రిడ్జ్ కట్టించాం. అది ఇంకొంచెం అసంపూర్తిగా ఉండిపోయిందని ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే నమ్మి ఓటేస్తే ఈ రోజు అటువైపు రావాలంటే ముఖం చాటేసుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కనిపించడం అనేది నిజంగా దౌర్భాగ్యం. వాటర్ ప్రాజెక్టుకి 180 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి కుళాయి ఇస్తామని చెప్పి ఆ రోజు తమర హయాంలో శంకుస్థాపన జరిగితే ఈ రోజుకి మేము పూర్తి చేస్తామని చెప్పారు. అందరూ వెళ్ళారు. ఏం చేశారా అయ్యా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అంటే రంగులు వేశారు. దానికి 3 రంగులు వాళ్ళు బ్లూ రంగులు వేపించుకున్నారు తప్పించి అక్కడ ఒక తట్ట ఇసుక కూడా వేసిన పాపాన పోలే.
నేను ఈ నియోజకవర్గంలో చేసినవి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే సుమారుగా 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ చేసింది. ఈరోజు ఇక్కడ జగ్గంపేట రోడ్డు కానీ, చీడికొత్తూరు రోడ్డు కానీ, రేవుపోలవరం రోడ్డు కానీ, చిన్నదొడ్డిగల్ల రోడ్డు కానీ, గూడచెర్ల రోడ్డు కానీ, ఆఖరికి శ్రీరాంపురం, వైఎస్ శ్రీరాంపురం, వెంకటనగరం రోడ్డు కానీ, ఇలాంటి రోడ్ల గురించి చెప్పుకున్నాం. ఆఖరికి బ్రిడ్జిల గురించి చెప్పుకున్నా, వాటర్ ప్రాజెక్టు గురించి చెప్పుకున్నా. ఇక్కడ ఒక శంకుస్థాపన జరిగి ఏదైనా ఒక కంపెనీ వచ్చిందన్నా, లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ విషయాలన్నీ తెలియకుండా దద్దమ్మలందరూ కలిపి తొడలు కొడుతున్నారు. నేను ఈ సభావేదికగా, శంకరావం సభావేదికగా నేను సవాల్ విసురుతున్నా. నా సోదరుడు సాక్షిగా నా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినాయి, ఇక్కడ ఏం జరిగినాయి చూపించడానికి ఏ సెంటర్కైనా నేను నా కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చెప్పండి, మనం సిద్ధమా? చర్చకు సిద్ధమా? అది మానేసి ఈ రోజు కూర్చొని కబుర్లు చెప్తున్నారు. నేను ఒకటే మీ అందరి తరపున లోకేషన్కి ప్రామిస్ చేస్తున్నా, రాబోయే కాలంలో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిసి మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాయి. 30,000 మెజార్టీ, పై మెజార్టీతో జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి ఇక్కడ సీటు మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాయి సార్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఇంతమంది మీ అందరి దగ్గరికి వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన అందరికీ కూడా ఇంకొక తోడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఒక ఎమోషన్. పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి రాబోయే 50 రోజుల్లో 50 రోజులు అలా వేచి చూడండి. అక్కడ కూర్చొని అమరావతిలో నుంచొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను అని ఒకే ఒక శబ్దంతో ప్రమాణ స్వీకారం చేయడానికి మనందరం కూడా సిద్ధపడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మా కాన్స్టిట్యున్సీ ఇంటెంట్ అయితే చాలా ఉంది, అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి దయచేసి మీకు అదంతా కూడా కాగిత రూపంలో ఇస్తాను. ఎందుకంటే సమయాభావం కలిగింది, అందువల్ల మీ అందరూ కూడా అది కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా, మహిళలకి, ముఖ్యంగా మహిళలందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరి అభిమాన నాయకుడు, జనసేన పాయకరావుపేట ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం అండి. శంకరావం పూరించిన మన యువనేత నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారికి, అలాగే వైజాగ్ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా తరపున ప్రెసిడెంట్ గారైన బుద్ధ నాగ జగదీష్ గారికి, అనకాపల్లి జనసేన అధ్యక్షులు మన పంచగారి రమేష్ బాబు గారికి, అలాగే ఎమ్మెల్సీ గారు చిరంజీవిరాజు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం రేపు రాబోయే కాలంలో మన ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక రావణాసుడి ప్రభుత్వంలాగా మనందరినీ కూడా రావణాసుడి పరిపాలన చేస్తుంది. ఆ పరిపాలన పోవాలంటే మనం ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఈ జగన్ ప్రభుత్వం పోవాలంటే రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుని మనం నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మనం అంతా ఇక్కడ మన పాయకరావుపేట నియోజకవర్గం అంతా వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం మనది. అలాగే ఈ జగన్ రావణాసుడు గద్దెనెక్కిన తర్వాత ఫస్ట్గా కూల్చివేత నుంచి మొదలెట్టాడు, ప్రజావేదిక నుంచి. అలాగే అన్ని రంగాలను కూడా నాశనం చేశాడు. ముందుగా రైతాంగాన్ని, ఇక్కడ చెరుకు పంట ఎక్కువ వేసుకునే వాళ్ళు మన అందరం కూడా, అలాంటి ఫ్యాక్టరీలని కూల్చివేసి 2 ఫ్యాక్టరీలు మన నియోజకవర్గంలో, కొప్పాక ఫ్యాక్టరీ, ఏటుకొప్పాక ఫ్యాక్టరీ, తాండవ షుగర్ ఫ్యాక్టరీ, 2 ఫ్యాక్టరీలను కూడా కూల్చేసి ఎంతోమంది 15,000 మంది రైతులు మన రోడ్ని పడేశాడు. అలాగే 2,000 మంది కార్మికులు కూడా ఈదిని పడి గిలగల్లాడా కొట్టుకుంటూ వాళ్ళ ఫ్యామిలీలందరూ కూడా ఇప్పటికీ 10 కోట్లు వేతనాలు ఒక్కొక్క ఫ్యాక్టరీకి కార్మికులకు ఇవ్వాలి. ఇవన్నీ కూడా
కూల్చివేత ప్రభుత్వం చేసుకుంటా పోతా ఉంది. అలాగే మనకి ఇక్కడ మత్స్యకార గ్రామాలు ఎక్కువ ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో. అక్కడ కూడా రెట్రో ఫ్యాక్టరీ, డక్కర్ ఫ్యాక్టరీ అని చెప్పి 2 ఫ్యాక్టరీలు పెట్టి అవి వ్యర్థ జలార్థాలన్నీ మన సముద్రంలో కలిపి మత్స్యకారుల జీవనోపాధి కూడా లేకుండా వాళ్ళని కూడా కొట్టగొట్టాడు. ఇలాగే కూల్చుకుంటా పోతున్నాడు. ఈ జగన్ ప్రభుత్వం బటన్ నొక్కాడు అన్నాడు. రేపు రాబోయే కాలంలో అదే బటన్ మనం సైకిల్ మీద గాజు గ్లాసు మీద వేసి ఇతన్ని జగన్ పాలనని ఇంటికి పంపాలని, అలాగే మనం లోకేష్ గారి గురించి చిన్న మాట చెప్పాలి. నేను మొన్న యువగలానికి పాకిరాపేట వచ్చినప్పుడు కూడా లోకేష్ గారిని మొదటిసారి కలిశాను. అక్కడ ఆ రైట్ మీద పాకిరాపేట మా జనసేన ఆఫీస్ దగ్గరికి వచ్చేదాడు ఎంతో క్రౌడ్ వచ్చి మేము తొందరపడినా సరే ఈ వయసులో ఆయన కూల్ అని చెప్పేసి మమ్మల్ని అందరినీ సముదాయించి ఆయన ఓపికకి చాలా మెచ్చుకోవాలి. ఖచ్చితంగా మీ ఓపిక నేను నమస్కారం పెడుతున్నాను సార్. నేను తొందరపడినా సరే ఆయన నన్ను వారించి స్లో కూల్ అని చెప్పేసి అన్నారు. అలాగే తర్వాత నామర్ నుంచి 8 కిలోమీటర్లు ఆయనతో మర్నాడు పొద్దున్న పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన ఓపిక, ఆయన సహనం, ఆయన ప్రజలతో మాట్లాడుతున్న తీరు చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలాంటి నాయకుడిని మనం ఎంకరేజ్ చేసి ముందు మన రాష్ట్రాలని బాగు చేసుకుంటే మన రాష్ట్రాలు ఖచ్చితంగా బాగుపడతాయి. ఇలాంటి నాయకుల్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి నాయకులే కాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం ఎన్నో చూసాం. గతంలో మన పోలవరం కాలువ కూడా ఆయన కాలంలో చాలా మటుకి 70% పూర్తి అయింది. ఈ జగన్ వచ్చిన తర్వాత ఒక ఇటుకు కూడా వేయలేదు. ఈ పోలవరం పాదుల్లో మన తాండవ నది నుంచి అక్కడ కూడా మనకు నీరు పారేలాగా, తాండవ ఏట్లో పడేలాగా, అలాగే ఇక్కడ వరహా నదిలో కూడా పడేలాగా ఉంటే మాకు 2 పంటలు మనకు గ్యారంటీగా పండుతాయి సార్. మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈ విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. మీ రెడ్ బుక్లో కూడా ఈ విషయం రాసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఈ సైకో జగన్ పోవాలి, సైకిల్ గ్లాసు రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరి దగ్గరికి వచ్చి భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా ఎంతో బాగా భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం చేసిన కార్యకర్తలందరికీ ఉత్సాహాన్ని కల్పించడమే కాకుండా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా సూపర్ 6 మీద అవగాహన కల్పించడానికి, మరి ముఖ్యంగా ఈ సైకో పరిపాలనలో నేనున్నాను అని భరోసా కల్పించడానికి ఇక్కడికి విచ్చేసిన మన అందరి అభిమాన నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అమ్మా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నా. మీరు నుంచుంటే వెనకాల వాళ్ళు కంపట్లా గొడవ పెడేస్తున్నారు తల్లి. వాలంటీర్స్ కొంచెం రిక్వెస్ట్ చేయండి అమ్మా. తమ్ముడు మీరందరూ కూడా కూర్చోవాలి, మీడియా మిత్రులందరూ కూడా కూర్చోవాలి. మీరు నుంచుంటున్నారు, మహిళలు నుంచుంటున్నారు, వాళ్ళ వెనకాల గొడవలు చేస్తున్నారు. మీకు వీడియో పంపిస్తాం తమ్ముడు, ప్లీజ్ 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 తమ్ముడు, వెనకాల గొడవలు అవుతున్నాయి. ఓకేనా తల్లి కనపడుతుందా తల్లి? నాన్న ఇక్కడ కూడా మీరు అందరు కూర్చోవాలి నాన్న. దయచేసి మీడియా బ్లాక్ లో ఉన్న వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వెనకాల మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి నేను కనపడట్లేదు. దయచేసి కూర్చోండి. అన్నా బ్లూ షర్ట్ పక్కకు రాలి స్వామి. నానా బ్లూ షర్ట్, అరే స్వామి పక్కరా నానా, లేడీస్ కంపడాలి. మీకే స్వామి పక్కరా స్వామి. అన్నగారు దయచేసి కూర్చోండి. నా కుర్చీలేవా? ఓకే. వేదికమైన నా పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన పాయకరావుపేట పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలకి, మా
తెలుగింటి ఆడపడుచులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇది నా 31 సభ. కొంచెం గొంతు రాసుకుపోయింది, అందరూ ఓపిక వినాలి. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జనతో తాడేపల్లి కొంపలో టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. బాబు గారి హయాంలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రకి ఆయన తీసుకొచ్చింది ఒకటి, అది గంజాయి. బాబు గారి హయాంలో నెలకి ఒకసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు, పరిశ్రమలు తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజుకొక మర్డర్, రోజుకొక కిడ్నాప్, రోజుకొక కబ్జా ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తే నాకు జాలేస్తుందండి. వైకాపా విశాఖపట్నం ఎంపీ భార్యని కొడుకునే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలి. వాళ్ళు చేస్తున్న భూదందాకి వ్యతిరేకంగా ఒక ఎంఆర్ఓ మాట్లాడినందుకు ఆ ఎంఆర్ఓ రమణయ్య గారిని కూడా ఎలా కొట్టి చంపేశారో మనందరం చూసాం. ఈ మధ్యన ఈ సైకో జగన్ ప్రతి మీటింగ్ లో ఒక పదం వాడుతున్నాడు. వాళ్ళ తండ్రి వయసు కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటున్నాడు. ఈ సభాముఖంగా ముసలోడు ఎవరో నేను తేల్చాలనుకుంటున్నా. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ ఉండాలి. అంతేకాదు ఎల్లి శంకుస్థాపనలో కొబ్బరికాయ కొట్టాలంటే పండితులు ఆ రాయిని పైకి ఎత్తితే గాని ఈయన కొబ్బరికాయ కొట్టలేడు. ఇంకా అంతేకాదు గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరందరూ గమనిస్తే 6 గంటలు రాత్రి తర్వాత ముఖ్యమంత్రి గారు కంపడరు, వెళ్ళి పడుకుంటాడు. గట్టిగా 1 గంట కూడా ఒక శాఖ సమీక్ష చేసే పరిస్థితులు లేడు. ఈ మధ్యన బైక్లో ఎక్కడో కంపట్టాడు ఫోటోలు. ఇటు నుంచి 4 పట్టుకుంటారు, అటు నుంచి 4 పట్టుకుని ఈయన మటుకు బిల్డప్ బాబాయ్ లాగా కూర్చుంటాడు. ఈ సభాముఖంగా నేను జగన్ని సూటిగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. తిరుమల కొండ కానివ్వండి, పక్కన్న రామ్ తీర్థం కొండ కానివ్వండి, మీరు డిసైడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మీరు వస్తారు, ఇద్దరు పైకి నడవండి. ఎవరు ముస్లింలో ప్రజలకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. రెడీనా? జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి? అరే ఆప్షన్లు ఇవ్వాలి నేను. మొదటి ఆప్షన్ ప్యాలెస్లు, రెండో ఆప్షన్ డబ్బులు, మూడో ఆప్షన్ బూతులు. ఎవరన్నా మనం లేస్తే పొద్దున్న లేచిన సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వింటాం. కానీ జగన్ లేచిన వెంటనే బూతులు వింటాడు తల్లి. రాత్రి జగన్ హాయిగా పడుకోవాలంటే బూతులన్నీ పడుకుంటాడంట. ఇది నేను చెప్తాం కాదు తల్లి, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోజు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యేని ఎందుకు పంపించేశాడు తెలుసా? ఆయనని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని బూతులు తిట్టమన్నారంట. ఈయన అన్నాడు ఏమైనా చేస్తా కానీ బూతులు తిట్టను లేబ్బా అంటే, వద్దులే నువ్వు ఎమ్మెల్యేగా వద్దని టికెట్ ఇవ్వకుండా పంపించేశాడు. ఇది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. ఎన్నికల ముందర నవరత్నాలు అని చెప్పాడు, ఇప్పుడు బూతుల రత్నం ఇస్తున్నాడు. మొదటి బూత్ రత్నం ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరు? సన్నబియో సన్నాసి కొడాలి నానికి. ఇక్కడ చాలా మందికి తెలీదు, 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్ ని పోలీసులు పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. అందుకే ఆనాడు జగన్ అనే వ్యక్తి నాడు నేడు కార్యక్రమం చేస్తే అందరూ అబ్బా ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు. 32,000 పాఠశాలల్లో మొదలైన ఈ కార్యక్రమం ముందరికి వెళ్ళట్లేదు. అంతేకాదు ఎంత కన్నింగ్ అంటే ఈ జగన్ ఏకంగా ఆనాడు మన కట్టిన భవనాలకి, టాయిలెట్లకి, ఏకంగా ప్రహరీ గోడలకి
ఈయన ఈరోజు పెయింట్లు వేసి ఆయన ఏదో పొడిచాడు పీకాడని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అమ్మా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్య మనకు దూరమైంది. 117 జియో తీసుకొచ్చి ఏకంగా ఈ పాఠశాలలన్నీ కల్పేశాడు. దానివల్ల మన పిల్లలు చదువుకోవాలని బయలుదేరితే కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఈ రోజు వచ్చింది. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, ఈ ప్రభుత్వం పెట్టిన నివేదికలో భారతదేశంలో కాదు, దక్షిణ భారతదేశంలోనే డ్రాప్ అవుట్ రేటు అంటే బడికి వెళ్లే విద్యార్థులు మానేసిన సంఖ్య అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. భారతదేశంలోనే అది 12.6% ఉంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా 16.3% పెరిగిపోయింది. 2022-23లో అంటే ఒకే ఒక సంవత్సరంలో 1,73,000 మంది విద్యార్థులు ప్రభుత్వ బడిని వెళ్లకుండా మానేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అందుకే ఈ సభాముఖంగా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 117 జియో రద్దు చేస్తాం. మళ్ళీ బడిని మన ప్రాంతానికి మన విద్యార్థుల దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న నిరుద్యోగులు కూడా గుర్తుపెట్టుకోవాలి, అన్నా ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిపితే ఏకంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు చేయని విధంగా 1,75,000 ఉపాధ్యాయుల పోస్టులు ఆనాడు భర్తీ చేస్తాం కూడా జరిగింది. జగన్ ఈ మధ్యన పదే పేదవాళ్ళకి ధనవంతుల మధ్యన యుద్ధం జరుగుతుందని చెప్తున్నాడు. జగన్ పదే పేదవాడని చెప్తున్నాడు. నిజమే తల్లి, జగన్ 1,00,000 కోట్ల ఆస్తి ఉన్న పేదవాడు. నిజమే, జగన్ 1,00,000 రూపాయల విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే పేదవాడు. నిజమే, జగన్ కి భారతీ సిమెంట్స్ సాండూర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు. నిజమే తల్లి, జగన్ కి హైదరాబాద్, బెంగళూరు, మంగళగిరి, ఇడుపులపాయ, ఇప్పుడు వైజాగ్ లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్న పేదవాడు తల్లి. రాబోయే రోజుల్లో జరగబోయే యుద్ధం జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుకుంటున్నా. మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో1 తీసుకొచ్చాడు. ఆనాడే ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చెప్పా, ఆ జియో1 మర్చి ఎక్కడ పెడతావు పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. తల్లి ఇలా మైకు పెట్టుకుని మాడితే మైక్ లాక్కున్నాడు తల్లి. ఊరికొచ్చి అందరు కంపడాలని స్టూల్ వేసుకుంటే స్టూల్ లాక్కున్నారు. ఏకంగా బండెక్కి చేయి ఊపితే ఆ బండి కూడా పట్టుకెళ్ళిపోయాడు తల్లి. ఇప్పుడు ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నా తల్లి. దీంట్లో ఏముందో చెప్తా తర్వాత. ఈ ఎర్ర బుక్ మీద కూడా కేసులు వేసింది ఈ ప్రభుత్వం. కోర్టుకెళ్లి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమని చెప్తున్నారు. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. మీ లోకేష్ ప్రజల్లో ఉంటే జగన్ పరదాల్లో ఉంటాడు. మీ లోకేష్ స్టాన్ఫర్డ్ ఎంబీఏలో చదివితే జగన్ 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికిన దొంగ. మీ లోకేష్ 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే ఉన్న రోడ్ల పైన గుంట కూడా పూడ్చలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. తల్లి, ఆనాడు నేను పెద్ద ఎత్తున హెచ్సిఎల్, టీసీఎల్, ఫాక్స్కాన్ లాంటి సంస్థలు తీసుకొచ్చా. జగన్ ఏం తీసుకొచ్చాడో తెలుసా తల్లి? భూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ తయారు చేసే సంస్థ. అంటే క్వార్టర్ బాటిల్ నింపే సంస్థలు ఈ జగన్ తీసుకొచ్చాడు. తల్లి, జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. బల్ల పైన మీ గంపడే బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుందని. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి
ఇది ఏంటది బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి ఇది ఈరోజు ఈ ప్రభుత్వ పరిస్థితి. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా తల్లి, అన్నా క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుకలు కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, రైతులకి గతంలో సబ్సిడీ ద్వారా వచ్చే పరికరాలు కూడా ఆ సబ్సిడీ కూడా కట్ చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తల్లి ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు వాలంటీర్ వాసులు అదే వాడుతున్నారు. ప్రతి గడప దగ్గరకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధం చెప్తున్నారు తల్లి. అందుకే మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. వాలంటీర్ వాసోత్సవాలకు ఒకటే చెప్పండి, అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాం. ఆనాడు 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశాం. మహిళలకి ఆనాడే ఆస్తుల్లో సమాన హక్కు కల్పించాం. అన్నా ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అవుతే ఏకంగా పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, చంద్రన బీమా, అన్న క్యాంటీన్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, చాలని 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో మన ప్రభుత్వం ప్రతి ఏడా 15,000 రూపాయలు వేయబోతుంది. అంటే ఒక్కరుంటే 15,000, అంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంతేకాదు, మూడో హామీ, రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం రూపంలో 20,000 రూపాయలు రైతులు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మేము ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం మహిళలకు అందజేయబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటబ్బా? మా బీఎస్పీజీ సూపర్ స్టార్లు ఏమైంది? ఆరో హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. మీరందరూ చూస్తే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఏకంగా ఉత్తరాంధ్రానికి 3 కుటుంబాలకు అప్పగించాడు తల్లి. మొదటి కుటుంబం పేరు క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స కుటుంబం, రెండో కుటుంబం పేరు విజయసాయిరెడ్డి కుటుంబం, మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. ఈ 3 కుటుంబాలకి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమి కొట్టేసే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాలు జరుగుతున్నాయి. అంతేకాదు తల్లి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు పెద్దవాళ్ళు మనకు ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే విశాఖపట్నం జిల్లా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా అనేక హామీలు ఇచ్చాడు జగన్.
50 పైన హామీలు ఇచ్చాడు తల్లి. ఆనాడు చెప్పాడు విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తిరిగి తెరుస్తా అన్నాడు, చేశాడా? చేశాడా? మనం ఆనాడు ఇచ్చిన నిధులు కూడా పక్కదారి మళ్లించేసి ఆ ఫ్యాక్టరీలు చంపేశాడు. ఇంకా 8 లక్షల ఎకరాలకి అదనంగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు హామీ ఇచ్చి ఈరోజు కనీసం ఒక తట్ట మట్టి ఈ ప్రభుత్వం ఎత్తలేదు. ఇంకా మన జిల్లాకి మన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించాడా? పక్కన్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. 2014 నుంచి 2019 వరకు ఆనాడు శాసనసభ్యురాలుగా ఉన్న అనిత గారి ప్రోత్సాహంతో 1500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పాయకరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు కల్పించాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి పథకం పనులు కూడా ఆనాడు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కూడా పక్కదారు మళ్లించింది. ఇంతేకాదు 192 కిలోమీటర్లు ఆనాడు సీసీ రోడ్లు ఒక్క నియోజకవర్గంలో వేశాం. సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం చేసింది. ఇప్పుడే అనిత గారు చెప్పినట్లు పండూరు బ్రిడ్జ్ కానీ జాలరు బ్రిడ్జ్ కూడా ఆనాడు మనం ఇచ్చిన నిధులు ఈ రోజు ఆనాడే కట్టాం. ఈ రోజు కనీసం పెండింగ్ వర్క్లు కూడా పూర్తి చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇక్కడున్న శాసనసభ్యుడి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఆయన ఇంకోసారి గెలవడని పంపించేశాడు జగన్. ఇప్పుడు ఏకంగా పక్క జిల్లా అంటే 2 జిల్లాలు దాటిన, ఒక జిల్లా దాటాలి. విశాఖపట్నం, విజయనగరం దాటిన శ్రీకాకుళం జిల్లా. అక్కడి నుంచి ఒక అతను తీసుకొచ్చాడు. అతన్ని ఇక్కడ పెడతారంట ఎమ్మెల్యేగా. ఈ సభాముఖంగా జగన్ అడుగుతున్నా, మీరే తేల్చారు ఆ వ్యక్తి రాజ్యంలో పనికిరాడని, చెత్తని. ఆ చెత్త తీసుకొచ్చి మా ఇంటి ముందల పెడితే బంగారం ఎలా అవుతుందని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఆ మహానుభావుడు కనీసం మన రోడ్లు తెలీదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలీదు, ఎవరు ఏంటో తెలియని పరిస్థితి. ఆయన ఇక్కడికి వచ్చారంటే కారణం ఒకటే, మళ్ళీ ఇక్కడ డబ్బులు దొబ్బేదానికి తప్ప ఇంకేమీ కాదు. స్థానికులుగా అహర్నిశలు అందుబాటులో ఉన్న మన వాళ్ళని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను. ఇక్కడున్న ప్రజలందరూ నేను పిలిపిస్తున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఆనాడు నేను పాదయాత్రలో వచ్చినప్పుడు నేవల్ బేస్ వల్ల మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మత్స్యకార సోదరులను కలిశారు. ఆనాడే చెప్పాను, మన ప్రభుత్వం వస్తుంది, ఈ సమస్య శాశ్వతమైన పరిష్కారం ఎత్తికే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాను. ఇంకా అంతేకాదు, స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని ఆనాడు కోరారు. తప్పనిసరిగా కంపెనీతో సంప్రదింపులు చేస్తాం, స్థానికులకి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా జగన్ ఆనాడు షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తెరిపిస్తా అన్నాడు. మనం ఇచ్చిన నిధులు కూడా ఇవ్వకుండా పక్కదారి పట్టించాడు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్మికుల్ని, రైతుల్ని కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మన నియోజకవర్గంలో ఉన్న ఉపమాక గుడిని కూడా ఆనాడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసింది మన ప్రభుత్వం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ₹1 కూడా ఖర్చు పెట్టాల. ఆ గుడిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈరోజు ఈ సభకి చేనేత సోదరులు పెద్ద ఎత్తున వచ్చారు. గతంలో మీకు వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, మోపెడ్లు అందేందుకు వేతన నిషేధం సమయంలో పెన్షన్ కూడా పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.
ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేశాయి. 2 నెలలు ఓపిక పట్టండి. దామాషా ప్రకారం మేము నిధులు కేటాయిస్తాం. పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులకి నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అహర్నిశలు పార్టీకి అండగా నిలబడింది మీరు. నాయకులు పార్టీ మారి వెళ్లిపోయినా నమ్మకున్న పార్టీని కాపలా కాసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలోని కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆనాడు కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ బిడ్డల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెడుతుంది ప్రభుత్వం. నా పైన కూడా 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన SC ST కేసు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ప్రభుత్వం. అంతెందుకు 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అలాంటిది నన్ను ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లింది ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్ అత్తగారి ఇల్లాగా మారిపోయింది నాకు. అనిత గారి పైన కూడా SC ST కేసు పెట్టింది ప్రభుత్వం. చూడండి ఏ స్థాయికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. కానీ సభాముగా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటనే లేదు బ్రదర్. ఇక్కడున్న కార్యకర్తలు తెలుపుతున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించేదానికి నేను వెనకాడనని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని ఎలా అరెస్ట్ చేశారో మనందరం చూసాం. అర్ధరాత్రి అధికారులు పంపించి అరెస్ట్ చేశారు. 53 రోజులు చేయని తప్పుకి జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది ప్రభుత్వం. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు కేవలం 27 కోట్ల రూపాయల అవినీతి, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందంట డబ్బులు. చూడండి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి, అహర్నిశలు ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తిని ఎలా జైలుకు పంపించిందో ఈ ప్రభుత్వం. ఆయన చేసిన తప్పు ఒక్కటే, ప్రజల తరపున పోరాడతాం, ప్రజల తరపున నిలబడతాం. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ తరపున పోరాడిన ప్రతి వ్యక్తి పైన ఈ రోజు ఈ ప్రభుత్వం కేసులు పెడుతుంది, జైలుకు పంపిస్తుంది. కానీ మేము ఆగం, నేను తగ్గేదే లేదు. ఈ యుద్ధం ముందరికెళ్తుంది. ఆయన సిద్ధం అంటున్నాడు కదా, తప్పనిసరిగా 2 నెలలు యుద్ధానికి మీరు సిద్ధం అవ్వాలని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే ఒక అన్నగా పవన్ అన్న నాకు ఫోన్ చేశారు, నాకు అండగా నిలబడ్డారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు ముందరికెళ్ళు, ఒక అన్నగా నీకు నేను అండగా నిలబడతానని. అందుకే ఇక్కడున్న జన సైనికులకి, పసుపు సైన్యానికి పిలిపిస్తున్నాం. ఈరోజు వైకాపాలో పేటీఎం బ్యాచ్ ఉంది. 5 రూపాయలు కొడితే చాలు వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తారు. పసుపు సైన్యం పేరు పైన జన సైనికులను తిడతారు, జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు.
అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా. మనం ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలా. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ శంకరరావం కార్యక్రమం ద్వారా పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఇప్పుడు అనిత గారు కిట్ తీసుకుని మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 క్యాలెండర్లు ఒక కట్ట కట్టి మీకు ఇచ్చాం. ఇలా 10 మీకు మీ ఇంటికి పంపిస్తాం. అంటే ఒకేసారి మీరు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడతారని ఒక ఉదాహరణకి ఇది ఇచ్చాం. ఒక పక్కన మన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది రాబోయే 5 రోజుల్లో, అంటే మీకు మెటీరియల్ అందిన 5 రోజుల్లో ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అంటే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాలి. దీని వెనకాల కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు మనం నిలబెట్టుకుంటున్నాం. మళ్ళీ అదే గడపకెళ్ళి చూడమ్మా క్యాలెండర్ అక్కడ ఉందే, 6 హామీలు ఉన్నాయి కదా, ఆ హామీలన్నీ మేము నిలబెట్టుకున్నాం చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. దాంతోపాటు కార్డులు ఇచ్చాం. ఈ కార్డు మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. ఈ కార్డు మీరు బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్ దగ్గర టీ తాగేదాకా ఆగినా, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే సమయంలో కూడా మీరు పెట్టుకుని తిరగాలి. కారణం ఒకటి, దీని వెనకాల 6 హామీలు ఉన్నాయి. ఈ 6 హామీలు ప్రతి వ్యక్తికి వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. ఈ సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి అని సభాముఖంగా కోరుతున్నాను. ఇంకా ఎండాకాలంలో క్యాప్ కూడా చాలా చాలా అవసరం. ఈ పసుపు క్యాప్ వేసుకుని మీరందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో బాధుడు చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం. టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చామంటే పనిచేసే వాళ్ళకి పనిచేయని వాళ్ళకి మధ్యన తేడా నాకు తెలియాలి. ఈరోజు ఈ సభకి వచ్చే ముందర నేను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరైతే బాగా చేశారో వాళ్ళని కలిసి వాళ్ళకి నేను ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది. ఇచ్చిన వాళ్ళందరూ ఎత్తి చూపించండి. సరిగా పట్టుకో స్వామి, అది అందరు ఎత్తి చూపించండి. పైకెత్తండి, చేతులు పైకెత్తండి బా. ఉత్తమ కార్యకర్తకు గుర్తించాం. వాళ్ళని ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి కూర్చోబెట్టాం. ఇది ఇప్పుడే కాదు, రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే విధంగా ఉత్తమ కార్యకర్తలను కలుస్తారు, ఇదే విధంగా కూర్చుని గౌరవిస్తారని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంతేకాదు, ఈ రోజు వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు వచ్చిందంటే వేదిక మీద ఉన్న పెద్దల ప్రమేయం లేదు. వాళ్ళ పనితీరు వల్లనే వాళ్ళని ఎత్తుక్కుంటా నేను వెళ్ళి పిలిచి కూర్చోబెట్టి నేను వాళ్ళకి ఈ అవార్డు ఇస్తాం జరిగింది. అందుకే ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ప్రతి కార్యకర్తకు నేను హామీ ఇస్తున్నాను. చెప్పా కదబ్బా, చెప్పా తమ్ముడు, వినాలి. విన్నమ్మా వినాలి తమ్ముడు, లొల్లి పెట్టకూడదు మీటింగ్లో, వినాలా? ఆల్రెడీ చెప్పా కదా, చెప్పాం. ఈ అవార్డు ఏదైతే ఇచ్చామో ఇది కేవలం కాగితం కాదు. రేపు మీరు బాబు గారిని కలవాలన్నా, మీ లొకేషన్ని కలవాలన్నా, గ్రీన్ ఛానల్ ఎప్పుడు కలవాలన్నా ఇది పట్టుకొస్తే ఇమ్మీడియట్ గా మా రూమ్ లోకి వచ్చి అర్హత కూడా కల్పించి అవార్డుని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అందుకే ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా. అందరం కష్టపడాలి. ఈ 2 నెలలు పార్టీ కోసం 6 నెలలు పని చేయాలి. మిమ్మల్ని గుర్తించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పాయకరావుపేట పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలకి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో అక్కడ నేను నుంచోవాలి. ఇప్పుడు అనిత గారు మన చేత ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు. దయచేసి మీరు మీ చేయిని గుండె పైన పెట్టుకుని ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. కార్యకర్తలకి భరోసా ఇచ్చినందుకు, పాయకరపేట ప్రజలకి భరోసా ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒకసారి మనందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి. నేను అనేటప్పుడు మీ పేరు చెప్పుకోండి. అనిత నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీలను, ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు, సమన్వయ కమిటీ సభ్యులే కాకుండా ప్రతి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.